గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భారత్లోని రెండో అతిపెద్ద ఐటీ సర్వీస్ కంపెనీ ఇన్ఫోసిస్ ఈ ఏడాది ఇప్పటికే 2 సంస్థల్ని కొనుగోలు చేసింది. తాజాగా ఇప్పుడు మరిన్ని సంస్థల్ని కైవసం చేసుకోవడానికి సన్నద్ధమవుతోంది. డేటా అనలిటిక్స్, SaaS వంటి రంగాల్లో కొనుగోళ్లపై కంపెనీ ఆసక్తి చూపుతున్నట్లు ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్ వెల్లడించారు. భారత్లో హాలిడే క్వార్టర్స్ ఉన్న సెమీ కండక్టర్ డిజైన్ సేవల సంస్థ ఇన్సెమీ టెక్నాలజీ సర్వీసెస్ లో 100% ఈక్విటీ షేర్ క్యాపిటల్ ను 280 కోట్లకు కొనేందుకు ఇన్ఫోసిస్ ఒప్పందం చేసుకుందని ఆయన తెలిపారు. AI ప్రభావం గురించి మాట్లాడుతూ ఇన్ఫోసిస్ కూడా ఈ రంగం వైపు వేగంగా దూసుకెళ్తోంది అన్నారు. జెన్ AI ప్రయోజనాల్ని, ఫలితాలను వినియోగించుకోవాలని, ఇది ఖచ్చితంగా కంపెనీ పెరుగుదలకు దోహదపడుతుందని పరేఖ్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఆరంభంలో తమ క్లయింట్ల కోసం 225 జనరేటివ్ AI ప్రోగ్రాంలపై పనిచేస్తున్నామని, దీనికోసం 2.5 లక్షల మంది ఉద్యోగులకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు వెల్లడించారు. అందరూ ఊహించినట్టుగానే AI వల్ల లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారని, కానీ ఇన్ఫోసిస్ మాత్రం ఉద్యోగుల్ని తొలగించబోదని స్పష్టం చేశారు. పైగా రిక్రూట్మెంట్ పెరుగుతూనే ఉంటుందని పరేఖ్ అన్నారు.